గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సపోర్ట్ చేయండి. ఛత్తీస్గఢ్ కరెంటుతో 6,000 కోట్ల భారం. తెలంగాణ విద్యుత్ సంస్థలపై మోయలేని బరువు పడిందంటున్న ప్రభుత్వ వర్గాలు. యూనిట్ ధర రూ. 3.90 మాత్రమేనని లెక్కలు. ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు కలిపి తడిసి మోపెడు. యూనిట్కు రూ. 5.64 ఖర్చు అయినట్లు అంచనా. విద్యుత్ కారిడార్ బుకింగ్తో అదనపు నష్టం. బుకింగ్ను రద్దు చేసుకున్నందుకు పరిహారం. విద్యుత్ ఒప్పందానికి ఆమోదం తెలపని ఈఆర్సీ హైదరాబాద్. తొలి ఏకాదశి నుంచి రుణమాఫీ. జూలై 17న మొదలు పెట్టి ఆగస్టు దాకా 3 విడతల్లో ప్రక్రియ పూర్తి. ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్న రైతులు, ఉద్యోగులకు ఇబ్బంది లేదు. ఆదాయ పన్ను కడుతున్న వారికి మాత్రం మాఫీ లేదు. 4 రోజుల్లో మంత్రివర్గం భేటీ, అందులో విధి విధానాలు ఖరారు. రుణమాఫీకి 25,000 కోట్లు అవసరమని అంచనా. అప్పనంగా అప్పగించారు 450 కోట్ల రుషికొండ మహల్లో 120 కోట్లు సోకులకే. సమీప బంధువు సుప్రియారెడ్డికే ఆ ఖరీదైన వర్క్. ఐటీ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి భార్య సుప్రియ. జగన్ బెంగళూరు, హైదరాబాద్ ప్యాలెస్ పనులు ఈమెవే. వైసీపీ అధికారంలోకి వచ్చాక సొంత కంపెనీ. తొలుత తాడేపల్లి పనులు, తర్వాత రిషికొండ వర్క్స్. పాంథియన్ డిజైన్స్ పేరిట ఖరీదైన ఇంటీరియర్ డిజైన్లు. ప్రభుత్వ టూరిజం ప్రాజెక్టులన్నీ ఆమె కంపెనీకే. ఏ ప్రతిపాదికన ఇచ్చారు? బంధువనేదే అర్హత. 100కు అయ్యే పనికి 1000 రూపాయలు. నీళ్లల 100 కోట్ల ప్రజాధనం ఖర్చు. కుటుంబం కోసం జల్సా మహల్ను కట్టుకున్న జగన్, దానికి సంబంధించిన ఖరీదైన పనులను తన సమీప బంధువులకి అప్పగించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. రిషికొండకు గుండు కొట్టించి కట్టిన ప్యాలెస్ ఖరీదు 450 కోట్లు. ఇందులో కేవలం ప్యాలెస్కు సోకుల కోసమే 120 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఈ వర్క్స్ను తన సమీప బంధువు సుప్రియారెడ్డికి జగన్ అప్పగించారు. ఆయన రెండో కంటికి తెలియకుండా 3 ఏళ్లలో ఏకంగా రాజభవనాన్ని నిర్మించుకున్నారు. అలాగే మూడో మనిషి చొరబడకుండా ప్యాలెస్లోకి పనులను కూడా సమీప బంధువులకి అప్పగించిన వైనం ఇప్పుడు పర్యాటక శాఖలో చర్చాంశనీయంగా మారింది. విషాద ప్రయాణం. బెంగాల్లో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను ఢీకొట్టిన గూడ్స్, 9 మంది దుర్మరణం. సంఖ్య పెరిగే అవకాశం. 41 మందికి తీవ్ర గాయాలు, పలువురు విషమం. సిగ్నల్ పడిన ఆగని గూడ్స్. ఈ మార్గంలో అందుబాటులోకి రాని కవాచ్. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం. గాయపడిన వారికి 2.50 లక్షలు. అద్వానా నిర్వహణతోని ప్రమాదాలు. ఖార్గే రాహుల్. అనాథల రైల్వే మమత. 1500 కిలోమీటర్ల మార్గంలోనే కవాచ్. దేశవ్యాప్తంగా నెట్వర్క్లో ఇది 1%. ఈ ఏడాదిలోగా మరో 3000 కిలోమీటర్లలో. పశ్చిమ బెంగాల్లోని నిర్మల్ జోటే వద్ద కాంచన్జంగా రైలును గూడ్స్ రైలు ఢీకొన్న ప్రమాద తీవ్రతకు అద్దం పట్టే దృశ్యం. ఈ ఘటనలో కాంచన్జంగా బోగిల్లో ఒకటి గాల్లోకి లేచింది. 28 మంది ఐపీఎస్ల బదిలీ. ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా రితిరాజ్. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు హర్షవర్ధన్. సిఐడికి విశ్వజిత్. 5గురికి పోస్టింగ్ నీల్. డీజీపీ ఆఫీసుల్లో రిపోర్టుకు ఆదేశం. త్వరలో రెండో దశ. కీలక బదిలీలు అప్పుడే. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ బాధ్యతలు ఎవరికో. సునీల్ శర్మ పదవి విరమణతో ఖాళీగా ముఖ్య కార్యదర్శి పోస్ట్. సమర్థుడైన అధికారిని నియమించే ఆలోచనలో సర్కార్. రాష్ట్రంలో మరికొందరు ఐపీఎస్ల బదిలీలపై కసరత్తు. హైదరాబాద్. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సురేష్ రెడ్డి. హైదరాబాద్. ఉద్యోగ వర్గాలకు కేంద్రం ఊరట. ఆదాయ పన్ను తగ్గించే యోచన. మధ్యతరగతి ప్రజల వద్ద డబ్బు మిగిలేలా ఆర్థిక విధానాలు. బడ్జెట్పై కొనసాగుతున్న కసరత్తు. హైదరాబాద్లో భారీ వర్షం. ప్రధాన రహదారులను ముంచేసిన వరద. టోలీ చౌకీలో కూలిన 200 ఏళ్ల నాటి వృక్షం. ఓ వ్యక్తికి గాయాలు. 4 బైకులు ధ్వంసం. రాష్ట్రంలో నేడు రేపు వర్షాలు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. పొన్నం. డీజే డ్రగ్స్ జాకీ. మత్తుమందు తీసుకుని పబ్బులకు డిస్క్ జాకీ. అతడితో టచ్లో ఉన్న 16 మందికి పరీక్షలు. డీజే మరో 2 డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ. విద్యా సంస్థల్లో బ్యాగులన్నీ తనిఖీ చేయాల్సిందే. టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ షాండిల్య స్పష్టీకరణ. ఒక్కరోజే 349 మంది తాగి దొరికిపోయారు. వీరిలో 21 నుంచి 30 ఏళ్ల లోపు వారే అధికం. మాదాపూర్లో అత్యధికంగా 74 మంది పట్టివేత. సైబరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నమోదు. గంజాయి అలవాటు చేసి విక్రేతలుగా మార్చి ఏపీకి చెందిన తండ్రి కుమారుల ఘరానా దందా. వారితో సహా 12 మంది అరెస్ట్. హైదరాబాద్. మిర్యాలగూడలో స్వాధీనం చేసుకున్న గంజాయి, నగదు, ఫోన్లు.
ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి 31,000 కోట్ల రూపాయలు. ఉత్తర, దక్షిణ భాగాల కలిపి అధికారుల అంచనా వ్యయం 350 కిలోమీటర్ల రోడ్డుకు 4,500 హెక్టార్ల భూమి అవసరం. ఉత్తర భాగం నిర్మాణానికి ఆగస్టులో రాష్ట్ర సర్కార్ టెండర్లు. పరిహారంలో 50% చెల్లింపు కోసం హడ్కో నుంచి రుణం. హైదరాబాద్ కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేరికపై కొనసాగుతున్న చర్చలు. స్థానిక సమీకరణాలపై కసరత్తు. నిర్ణయం తీసుకోలేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మళ్లీ ఎన్నికల మూడ్లోకి బీజేపీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జమ్మూ కాశ్మీర్ బాధ్యతలు. ఎన్నికల ఇన్ఛార్జిగా అధిష్టానం ప్రకటన. మహారాష్ట్ర కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్. హర్యానాకు ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్. జార్ఖండ్కు శివరాజ్, హిమంత. అసెంబ్లీ ఎన్నికలకు కమలం కసరత్తు. న్యూఢిల్లీ వెబ్ పేజీలను చదివి వినిపించేలా గూగుల్ క్రోమ్లో ఫీచర్. వాషింగ్టన్ జార్ఖండ్లో 5 మావోయిస్టులు హతం. చాయిబాసా. ఎయిర్ ఇండియా భోజనంలో బ్లేడ్. ముంబై ఈవీఎంలలో పారదర్శకత పాటించండి, లేదంటే రద్దు చేయండి. రాహుల్ గాంధీ, న్యూఢిల్లీ. రాజ్భవన్ నుంచి వెళ్లిపోండి, పోలీసులకు బెంగాల్ గవర్నర్ ఆదేశం. కోల్కతా పోక్సో కేసులో విచారణకు యడ్యూరప్ప, బెంగళూరు. అమెరికాలో భారత సంతతి మహిళ కాల్చివేత. న్యూఢిల్లీ. అణ్వాయుధాల ఆధునికీకరణలో దేశాలు. సిప్రి, న్యూఢిల్లీ. భారత్, ఇండియా రెండూ వాడతాం, దీనిపై చర్చ అనవసరం. ఎన్సీఈఆర్టీ చీఫ్, న్యూఢిల్లీ. రాయ్ బరేలీకే రాహుల్ సై. వయనాడ్ను వదులుకోవాలని నిర్ణయం. అక్కడి నుంచి పోటీ చేయనున్న ప్రియాంక. కాంగ్రెస్ రాజకీయ ఏటీఎంగా కేరళ. బీజేపీ, న్యూఢిల్లీ. క్రైస్తవుల్లారా క్షమించండి, ఎక్స్ ఖాతాలో వివాదాస్పద పోస్టుపై కాంగ్రెస్ అభ్యర్థన. తిరువనంతపురం భార్యాభర్తల నడుమ బుక్కైన యాపిల్. సెక్స్ వర్కర్లతో, ఐఫోన్లతో ఓ వ్యక్తి చాటింగ్. మెసేజ్లు కంట పడటంతో భార్య విడాకులు. డిలీట్పై అవగాహన కల్పించలేదంటూ యాపిల్ సంస్థపై 53 కోట్లకు భర్త దావా. లండన్ ఉపాధి కూలీగా ఐఆర్ఎస్ అధికారి. కార్పొరేషన్లకు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవు. పాత జిల్లాల ఆధారంగా డిస్కాంలో ఉద్యోగాల భర్తీ. హైకోర్టు ఆదేశాలు. హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్కు ఊరట. హెచ్సిఏలో మెంబర్గా గుర్తించాలి అంబుడ్స్మ్యాన్ తీర్పు. హైదరాబాద్ డీజిల్ డిమాండ్కు ఎండల సెగ. ఈ నెల ప్రథమార్థంలో 4% తగ్గిన అమ్మకాలు. న్యూఢిల్లీ పెట్రో ధరల పెంపుపై బీజేపీ నిరసన. బెంగళూరు ఏపీలో ఇచ్చారు, మీరెందుకు ఇవ్వరు? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకంతోనే పింఛన్ పెంచారు. 6 నెలలకైనా ఇక్కడ మీ హామీ అమలు చేయరా? పార్టీ మారతానని నాపై తప్పుడు ప్రచారం. వారిపై చట్టపరంగా ముందుకెళ్తా. హరీష్ రావు, హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతున్న హరీష్. నీట్లో ఉత్తరాది ఆధిక్యం. 2018తో పోలిస్తే 2024కు ఉత్తరాది అభ్యర్థుల సంఖ్య రెట్టింపు. దక్షిణాదిన పెరుగుదల అంతంతి. 3 ఏళ్లుగా ఆల్ ఇండియా టాప్ 100లో తగ్గుతున్న మనోళ్ల సంఖ్య. ఆఫ్లైన్ పరీక్ష కావడంతో అక్రమాలకు ముప్పు ఎక్కువంటున్న నిపుణులు. హైదరాబాద్ ఉద్యోగుల విభజనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రచారాన్ని నమ్మొద్దు, రాష్ట్ర ప్రభుత్వ వర్గాల వివరణ. తెలంగాణ నుంచి ఏపీకి 1,369 మంది ఆప్షన్లు. ఏపీ నుంచి తెలంగాణకు 1,808 మంది. హైదరాబాద్ బిజినెస్. వచ్చే మార్చి నాటికి హుండాయ్ క్రేటా ఈవీ, భవిష్యత్తులో మరో 3 ఈవీలు సైతం. ఐపీఓ పత్రాల్లో వెల్లడించిన కంపెనీ. న్యూఢిల్లీ 21 లక్షల కోట్లకు 5 ఏళ్లలో రెట్టింపు కానున్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ. న్యూఢిల్లీ సబ్బులు, హెయిర్ ఆయిల్ ధరలు పైకి. ఎఫ్ఎంసీజీ కంపెనీలపై ఖర్చుల భారం. ఆ భారమంతా వినియోగదారులకు బదిలీ. 2 నుంచి 17% వరకు వడ్డింపు. న్యూఢిల్లీ 89,000 కోట్లు 2023-24లో యూఏఈ నుంచి దిగుమతైన బంగారం, వెండి మొత్తం ఇది. న్యూఢిల్లీ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచాం. పరపతి వృద్ధికి డోకా లేదు. ఎస్బీఐ చైర్మన్ దినేష్ కారా. న్యూఢిల్లీ హైదరాబాద్లో 1M 1B నైపుణ్య శిక్షణ కేంద్రం. సెల్స్ ఫోర్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు. 2030 నాటికి తెలంగాణలో 1,00,000 మందికి శిక్షణ. హైదరాబాద్ సోనియా రాహుల్తో షర్మిల భేటీ. న్యూఢిల్లీ మంత్రి పొంగులేటికి వినతి పత్రం ఇస్తున్న టీజీటీఏ ప్రతినిధులు. భూ పరిపాలనలో సమగ్ర మార్పులు తేవాలి. టీజీటీఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం. సమస్యలపై మంత్రి పొంగులేటికి వినతి పత్రం. హైదరాబాద్ మిగతా కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులైజ్ చేయాలి. హైదరాబాద్ సిటీ నీట్ మళ్లీ నిర్వహించాలి. విద్యార్థి యువజన సంఘాల కమిటీ డిమాండ్. పంజాగుట్ట ఆకస్మిక ఆందోళనలను ఉపేక్షించం. విద్యార్థులకు జేఎన్టీయూ
రిజిస్టర్ హెచ్చరిక హైదరాబాద్ సిటీ. అరుంధతి రాయ్పై ఉప కేసు ఎత్తేయాలి సిపిఐ ఎంఎల్ హైదరాబాద్. పోలవరం పూర్తికి మరో 4 ఏళ్లు. డయాఫ్రమ్ వాల్ కొత్తది కట్టాలి. 990 కోట్లు ఖర్చవుతుంది. సీఎంకు జల వనరుల శాఖ వివరణ అమరావతి. పోలవరానికి జగని శాపం. ఆయన మూర్ఖత్వంతో ప్రాజెక్టు సర్వనాశనం. మేం చేసిన పనులన్నీ కోరగాకుండా పోయాయి. సంక్లిష్టం చేశారు. క్షమించరాని నేరం. ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. కేంద్రం ముందు తలొంచేలా చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు పనుల పరిశీలన అమరావతి. అత్యాచార నిందితులను విడిచిపెట్టాం. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం. మంత్రి సీతక్క. మర్రి పేడ రూరల్. ఈసెట్ మొదటి దశలో 8,982 మందికి ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్లు కేటాయింపు హైదరాబాద్. నేడు టీజీపీజీ ఈసెట్ ఫలితాల విడుదల హైదరాబాద్ సిటీ. రామయ్య గోత్ర ప్రవారాల వివాదం. నేడు భద్రాచలానికి వివరణ కమిటీ. విశ్రాంత ప్రస్తుత వైదిక సిబ్బంది అభిప్రాయ సేకరణ భద్రాచలం. నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం. ద ఫ్యాక్టరీ ఐవీఎస్ సంస్థల మధ్య ఒప్పందం హైదరాబాద్. సాగర్ క్రస్ట్ గేట్లను పరిశీలిస్తున్న కేఆర్ఎంబీ చైర్మన్ అశోక్ గోయల్. సాగర్ నిర్వహణ పనులు వేగంగా పూర్తి చేయాలి. కేఆర్ఎంబీ చైర్మన్ అశోక్ గోయల్. నాగార్జున సాగర్. హైదరాబాద్లో అల్లర్లకు బీజేపీ కుట్ర. పుష్ప లీల. బీఆర్ఎస్ పాలనలో ప్రశ్నిస్తే కేసులు. బల్మూరి హైదరాబాద్. బడ్జెటేతర అప్పుల్లో తెలంగాణదే అగ్రస్థానం. ఇలాంటి రుణాలకు ప్రభుత్వాలు గ్యారంటీ ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు అప్పులమయం. అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్, ఏపీ, పంజాబ్లలో ఆదాయాన్ని మించి వ్యాయం. ఎన్ఐపిఎఫ్పి పత్రాల్లో వెల్లడి. న్యూఢిల్లీ. దేవాదుల నత్త నడక. 20 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్న పనులు. 4,400 కోట్లతో 2004లో ప్రాజెక్టులకు శ్రీకారం. 6.21 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెంపు. కొత్త రిజర్వాయర్లతో పెరిగిన అంచనాలు. 2023లో 17,000 కోట్లకు చేరిక. ఇప్పటిదాకా ఖర్చయింది 13,911 కోట్లు. ఇంకా 3,588 కోట్లు అవసరం. నిధులివ్వాలని ప్రజాప్రతినిధుల ఒత్తిడి. వరంగల్. బక్రీద్ వేడుకల్లో సీఎం నవాబ్ మహబూబ్ ఆలం ఖాన్ నివాసానికి రేవంత్. హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్, మాజీ మంత్రులు జానా, షబ్బీర్. బర్కత్పుర హైదరాబాద్. సీఎం రేవంత్ రెడ్డితో నవాబ్ మహబూబ్ ఆలం ఖాన్ కుటుంబ సభ్యులు. రేవంత్ రెడ్డి ఎక్స్ లోనే కనిపిస్తున్నారు. శాంతి భద్రతలను సమీక్షించరా. పాల్వాయి హైదరాబాద్. కాన్పుకు సమయం ఉంది. ఇంటికెళ్ళు. గర్భిణిని పంపేసిన మాతా శిశు సంరక్షణ కేంద్రం వైద్యులు. నొప్పులు తీవ్రమై 108లో ప్రసవం. గుండాల. హైదరాబాద్లో భారీ వర్షం. రహదారులను ముంచేసిన వరద. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో 7.3 సెంటీమీటర్లు, లంగర్ హౌస్లో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. అప్రమత్తంగా అధికారులు. పొన్నం హైదరాబాద్. పెద్దపులి దాడిలో దెబ్బతిన్న కారుపై పెద్దపులి దాడి. ప్రయాణికులు క్షేమం. మర్రిపాడు. శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ జ్యోతి ఫ్రీ షాపింగ్ స్టోర్ శంషాబాద్. ఖైరతాబాద్ గణపతి పనులకు అంకురార్పణం. ఖైరతాబాద్. మెదక్లో ప్రశాంత వాతావరణం. మెదక్ అర్బన్. బక్రీద్ శుభాకాంక్షల పోస్టర్లో ఆవు బొమ్మ. క్షమాపణ చెప్పిన భువనగిరి ఎమ్మెల్యే అనిల్ భువనగిరి. గో సంరక్షకులకు బ్లాక్ డే. బక్రీద్. రాజాసింగ్ హైదరాబాద్ సిటీ. 24న శ్రీవారి దర్శన టికెట్ల విడుదల. ఎక్కడ లేని నిబంధన ఇక్కడ. యూజీసీ నియమావళికి భిన్నంగా కాలోజీ. వర్సిటీ వీసీ భర్తీకి నోటిఫికేషన్. డీన్గా ప్రిన్సిపల్గా అనుభవం తప్పనిసరి. ప్రభుత్వ కళాశాలలో డీన్ ఎలా ఉంటారు. ప్రైవేట్ వారికే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే నిబంధన పెట్టారా. పెద్దగా రాని దరఖాస్తులు. 4 రోజుల్లో ముగియనున్న గడువు. హైదరాబాద్. ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.